నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు తిరుమల తిరుపతికి సంబంధించి పరకామణిలో ఏదైతే అక్రమాలు జరిగాయి ఏదైతే దోపిడీ జరిగిందో దీని గురించి అందరికీ తెలుసు అయితే దీనికి సంబంధించి కేసు నడుస్తున్న తరుణంలో ఈ రోజు హైకోర్టు సీరియస్ అయింది అలానే హైకోర్టు సీరియస్ అవ్వడంతో ఒక ట్విస్ట్ నెలకొంది ఈ కేసులో మరి ఆ ట్విస్ట్ ఏంటి హైకోర్టు ఎందుకు సీరియస్ అయింది ఏం జరిగింది ఈ వీడియోలో తెలుసుకుందాం దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్కారం సార్ నమస్తే సార్ పరకామణి కేసు గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు ఇలా కూడా దొంగతనాలు చేసి శ్రీవారిని దోచుకుంటారని చెప్పేసి అందరు క్వశ్చన్ చేస్తున్నారు ఈ కేసుకు సంబంధించి ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ ఆ ట్విస్ట్ సో ఆ ట్విస్ట్ ఏంటనేది చెప్పుకోబోయే ముందు అసలు దేవుడు ఉన్నాడా అని చెప్పి ప్రశ్నించే వాళ్ళకి ఈ కేసు ఒక ఉదాహరణ ఎందుకంటే దేవుడు డబ్బులే దొంగతనం చేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు అని చెప్పి ప్రశ్నించినటువంటి వాళ్ళు ఉన్నారు అసలు దేవుడు ఉన్నాడా అని అంటే నిజంగా దేవుడు ఉన్నాడు అనడానికి ఈ కేసు ఒక ఉదాహరణ తీసుకోవచ్చు ఎందుకనంటే లోక్ అదాలత్లో ఈ కేసును రాజీ చేసుకున్నారు అవును సార్ ఎవరు రవికుమార్ అనే అతను దొంగతనం చేసిన అతను అలాగే సతీష్ కుమార్ అనే అతను అక్కడ విజిలెన్స్కి పనిచేసినటువంటి అధికారి వాళ్ళిద్దరూ కలిసి లోక్ అదాలత్లో రాజీ చేసుకుని ఆ కేసుని మాఫీ చేసేసారు సో దాంతో అయిపోయింది అనుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఏమైంది తిరుమల నుంచి ఢిల్లీ దాకా లింక్ కదులుతుంది ఇప్పుడు అంటే దేవుడు ఉన్నట్టే కదా ఇప్పుడు ఎవరైతే లోక్ అదాలత్లో ఆ రోజున రాజీ చేశాడో జడ్జి అతన్ని విచారించమని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇవాళ ఆ జడ్జి లోక్ అదాలత్లో నీకు రాజీ చేసేటప్పుడు దాని ప్రాసెస్ ఉంటుంది అవును దానికి సంబంధించినటువంటి మాన్యువల్ ఒకటి ఉంటుంది ఏ ప్రాసెస్ న్యాయ సూత్రాలని అనుసరించారా లేదా అనేది చూడకుండా ఆ జడ్జి ఎలా చేస్తారు అందుకే ఆ జడ్జి మీద ముందు విచారణకు ఆదేశించని చెప్పి హైకోర్టు ఇవాళ సీరియస్ అయింది ఇప్పుడు దాన్ని అది కూడా డెడ్ లైన్ పెట్టింది డిసెంబర్ 2వ తారీఖు లోపల డిసెంబర్ 2 అంటే ఇది అక్టోబర్ ఇంకొక నెల 10 రోజులు డిసెంబర్ 2 లోపల మొత్తం తేల్చేయండి ఆ జడ్జిని కూడా విచారించండి అని చెప్పింది జడ్జిని కూడా తీసుకొచ్చి విచారించండి అంటే దేవుడు ఉన్నట్టా లేనట్టా చెప్పాలి కదా సార్ మరి ఇప్పుడు అసలు విషయం తమాషా ఏంటంటే ఇప్పుడు ఆయన 14 కోట్లు ఏమి ఇచ్చేసి రాజీ చేసుకున్నాడు ఎవరు రవికుమార్ అని అతను దొంగతనం చేసింది ఎంత $190 $900 ఎంత ఉంది సో $900 దొంగతనం చేసిన అతను అసలు 14 కోట్లు విరాళంగా ఇచ్చి తిరుమల తిరుపతికి ఎలా రాజీ చేసుకుంటాడు అంటే అతను ఆస్తులు ఎంత ఉండాలి అది కూడా 14 కోట్లు రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం మార్కెట్ వాల్యూ లెక్కేస్తే ఇంకా కొన్ని రేట్లు ఉంటుంది సో ఇక్కడే హైకోర్టు సీరియస్ అయింది అసలు ఏం జరిగింది ఈ కేసులో ఇప్పుడు $900 సుమారుగా దొంగతనం చేసినటువంటి రవికుమార్ దగ్గర $900 అంటే ఎంత ఉంటుంది మహా అయితే లక్షన్నర ఉంటుంది అంతే మరి $900 దొంగతనం చేసిన అతని దగ్గర 14 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎలా జమ చేస్తాడు అతని ఆస్తులు ఎంత ఉన్నాయి అని చెప్పేసి ఫస్ట్ ఏసీబీని వాళ్ళ ఆదేశం చేసింది ఏసీబీ మొత్తం ఆస్తుల్ని అతని ఆస్తుల మొత్తాన్ని ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మొత్తం బయట పెట్టండి అని చెప్పి ఏసీబీకి కూడా ఆదేశాలు చేసింది ఏసీబీ డీజీకి డైరెక్ట్గా ఆదేశాలు జారీ చేసింది ఇమీడియట్గా నాకు డిసెంబర్ 2వ తారీఖు లోపల విచారణ చేసి రవికుమార్ ఆస్తులు ఎంత ఉన్నాయి అతని వ్యవహారం ఏంటో మొత్తం నాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పింది అలాగే సిబిసిఐడికి ఏం చెప్పింది సిబిసిఐడికి అసలు ఈ కేసులో మొత్తం పూర్వపరాలు ఏంటి అనేది మొత్తం మినిట్స్తో సహా నాకు డిసెంబర్ 2 లోపల తీసుకురండి అని చెప్పి చెప్పింది ఆ విచారణ ప్రారంభిస్తే ఏమవుతుంది తెలుసా సిబిసిఐడికి ఆదేశాలు జారీ చేసింది వెంటనే ఇప్పుడు ఎవరు వస్తారు గతంలో ఆ 2023లో ఎవరైతే చైర్మన్ ఉన్నారో టీటీడీ చైర్మన్ అతను బయటకు వస్తాడు ఆ రోజు ఈవో ఎవరున్నారు ధర్మారెడ్డి ఉన్నాడు ధర్మారెడ్డి ఢిల్లీలో ఉన్నాడు ఢిల్లీలో పెద్ద లాబిస్ట్ అని చెప్పి అందరూ ఆయన మీద మాట్లాడుకుంటూ ఉంటారు ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి ఆయన లాక్కొస్తారు లాక్ రాకపోతే కోర్టు సీరియస్ అవుతుంది ఎందుకంటే ఈ కేసులో కోర్టు గత 2 వారాల క్రితం పోలీస్ డిపార్ట్మెంట్ మూసేసుకుని మీరు అని చెప్పి అంత సీరియస్ అయింది ఈ కేసు విషయంలో ఎందుకు అని అంటే పోలీసులు విచారించేయమంటే విచారించకుండా డిలే చేశారు ఎందుకు డిలే చేశారు మీరు సిబిసిఐ మీరు ఎందుకు మీకు విజిలెన్స్ విచారణ ఎందుకు లేట్ అయిందనంటే డీజీ లేడండి అన్నాడు డీజీ లేడని చెప్పి ఇస్తే డీజీ లేకపోతే తర్వాత అధికారి విచారణ చేయాలి కదా మీరు ఎందుకు ఇవ్వట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ మూసేయండి ఇంకెందుకు పోలీస్ డిపార్ట్మెంట్ అని అంత సీరియస్
వార్నింగ్ ఇచ్చింది హైకోర్టు. ఇవాళ లేటెస్ట్ వాయిదా. ఈ వాయిదాలో ఏం చెప్పిందంటే అప్పుడు లోక్ అదాలత్లో ఎవరైతే జడ్జి రాజీ చేశాడో అతని మీద కూడా విచారణ చేయండి అని చెప్పి ఇవన్నీ చూస్తుంటే నిజంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారు ఉన్నాడు లేరు అనేటువంటి వాళ్ళకి ఈ కేసు ఉదాహరణ. అంటే తన ఒక్క రూపాయి తీసుకున్నా గానీ తిరిగి తెచ్చేసుకుంటారు. ఒక్క డబ్బే కాదు, ఎవరు ఏం చేసినా సరే అనుభవించక తప్పదు, ఖచ్చితంగా అనుభవిస్తారు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు చాలా మంది. ఇప్పుడు అంతకుముందు పింక్ డైమండ్ అని చెప్పి ప్రచారం చేశారు, చంద్రబాబు నాయుడు గారి మీద వేశారు. సీన్ కట్ చేస్తే ఆ ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు ఎక్కడున్నారు? అలాగే అపచారం చేసిన వాళ్ళు, తిరుమల తిరుపతి దేవస్థానానికి అపచారం చేసిన వాళ్ళు ఎక్కడున్నారు? చాలామంది అంటుంటారు, నేనైతే అన్న కానీ బట్ చాలామంది సహజంగా అనేది ఏంటంటే 7 కొండలు కాదు 2 కొండలు అని చెప్పేసి అన్నటువంటి వాళ్ళకి ఏం జరిగింది అనేది చాలా మంది ప్రస్తావిస్తూ ఉంటారు. చాలా మంది. ఓకే, అర్థమైంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలకి సతీ సమేతంగా వెళ్లాల్సినటువంటి ముఖ్యమంత్రి సింగిల్గా వెళ్ళి అనాథ రక్షక గోవింద గోవింద అంటూ శ్రీవారిని అనేటువంటి నామాన్ని జగన్ రక్షక గోవింద అని చెప్పేసి జగన్ గురించి వాళ్ళ పిన్ని అక్కడ మాట్లాడారు. ఆ రోజు దేవుడు ఎక్కడికి పోయాడు అని చెప్పి అందరూ అన్నారు. సీన్ కట్ చేస్తే 11 స్థానాలకు పరిమితం అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పరిస్థితి ఏంటనేది మనందరం చూస్తున్నాం. అవునా? అంటే తాత్కాలికంగా మనం దేవుడు చోటు లేదు, మనం ఏం చేసినా దేవుడు సొమ్ము కదా, ఆయనకి నోరు లేదు ఏం లేదు మనల్ని ఏమంటారని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా అనుకునే వాళ్ళకి ఈ కేసులు ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అక్కడ బీజేపీ నేత ఉన్నారు, ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన నిరంతరం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే అవినీతి మీద అక్రమాల మీద పోరాడుతూనే ఉంటారు. ఇవాళ ఈ కేసుకు సంబంధించి ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నాడు. నేను అప్పుడే చెప్పాను ఇది జరుగుతుందని చెప్పేసి అని చెప్పి ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నాడు. నేను అప్పుడే చెప్పాను కానీ పట్టించుకోలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే తన మీద ఒత్తిడి తీసుకొచ్చారంట, ఇది కేసు విత్డ్రాల్ చేసుకోమని. అనేకమైనటువంటి అక్రమాల అవినీతుల మీద నిరంతరం పోరాడుతుంటారు, న్యాయ పోరాటం చేస్తుంటారు, ప్రజా పోరాటం కూడా చేస్తుంటారు భక్తులతో కలిసి. ఆయన నాకు తెలుసు బీజేపీ లీడర్ అతను, ఇప్పుడు మళ్ళీ మెంబర్, ఆయన టీటీడీలో మెంబర్గా ఉన్నాడు. అతను కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి ఎందుకు? తన మీద ఒత్తిడి తీసుకొచ్చారు అప్పట్లో ఈ కేసులన్నీ విత్డ్రా చేసుకోమని అని చెప్పి. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఒత్తిడి తీసుకొచ్చి కేసులు విత్డ్రా చేసుకోమని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు. ఇవాళ అతను కళ్ళు చమచ్చారా లేదా నిజంగా కన్నీరు పెట్టుకున్నారే కానీ ఇవాళ ఈ కేసు బయటకు రావడంతో అతను దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్తాడు ఎవరైతే అక్రమార్కులు అవినీతి పరులు ఉన్నారని చెప్పి ఆయన ఒక రకంగా చెప్పాలంటే విజయగర్వంతో ఉన్నాడు. బట్ హైకోర్టు డిసెంబర్ 2వ తారీఖుని ఇచ్చేటువంటి తీర్పు ఏదైతే ఉందో, ఆ రోజు ఇచ్చేటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి అసలు ఈ కేసు ఎటువైపు వెళ్తుంది అనేది మనం అంచనా వేసుకోవచ్చు. పెద్ద ట్విస్టే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఢిల్లీ నుంచి తిరుమల దాకా చాలా జరిగినాయి ఈ కేసులో. ఒక $900 దొంగతనం చేసినటువంటి అతను 14 కోట్లు ఎందుకు ఇస్తాడు అసలు? అంతే కదా. ప్లస్ అతనికి సంబంధించినటువంటి భూముల్ని కొన్నింటిని బెదిరించి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు రాయించుకున్నారనేది కూడా ఉంది. అది కూడా ఉంది. అది మొత్తం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు జస్ట్ కదిలింది అంతే. అంతే. ఇప్పుడు ఆల్రెడీ ఈవో, ఇప్పుడు ఉన్నటువంటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు రిపోర్ట్ ఇచ్చారు దాని మీద. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఇప్పుడు తాజా బోర్డు సమావేశం కూడా త్వరలో జరుగుతుంది. ఆ బోర్డులో జరిగేటువంటి సమావేశంలో ఆ రోజు దొంగతనం జరిగిన రోజు ఏం జరిగింది, సీసీ ఫుటేజ్ ఉందా లేదా, ఆ ఫుటేజ్ ఎందుకు మాయమైపోయింది, అతను పెద్దజీఆర్ అపాయింట్ చేసినటువంటి వ్యక్తి అతను ఎవరు, రవికుమార్ అని అతనేమో కోటీశ్వరుడికి పరకాణిలో, శ్రీవారి పరకాణిలో డబ్బులు లెక్కేసేటువంటి ఉద్యోగానికి, అది కూడా అవుట్ సోర్సింగ్కి ఎందుకు వచ్చాడు? అంతే కదా. అంతే. పరకాణిలో డబ్బులు లెక్కేసేటువంటి వాళ్ళు ఎవరు కోటీశ్వరులు అయితే రారు కదా, సేవకు వచ్చే వాళ్ళే కదా. ఇతను ఎందుకు వచ్చాడు, ఇతను వెనక ఏముంది అనే దాని మీద ఎంక్వైరీ. ప్లస్ సీసీ ఫుటేజీలు మాయమైపోయినాయి. సీసీ ఫుటేజీలు ఏమైపోయినాయి, అసలు దీని వెనక ఎవరున్నారు? ఒక రవికుమార్ అయినా ఇంకా ఎంతమంది అయినా ఉన్నారు, మొత్తం తేల్చండి అని చెప్పి ఇప్పుడు వచ్చింది మొత్తం. సో దీంతో ఢిల్లీలో ఉన్నటువంటి ధర్మారెడ్డితో పాటు అనేక మంది
ప్రభుత్వంలో ఆ రోజున కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చి రావడానికి అవకాశాలు ఉండి డిసెంబర్ 2వ తారీఖున ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక పెద్ద బ్లాస్ట్ ఉండే అవకాశం లేకపోలేదు. హైకోర్టు మొత్తం బయటకు తీస్తుంది. సో మనం ఊహించినటువంటి పరిణామం ఈ కేసులో బయటకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.